నీళ్ళు తాగిన దగ్గర నుంచి దాదాపుగా వారం 10 రోజులు ఇదే పరిస్థితి. కూడా రాని పరిస్థితి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థించిన కూడా ఆ రీతిగానే పరిణాన్ని కూడా దేవుడు మానవం చేసి దేవుడికి స్తోత్రం. ఇంకా ఆయన శక్తితో నింపి పరిచయలో బలంగా బాధపడటానికి అనేక ప్రాంతాలలో పరిచయను విస్తరింప చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. కానీ ఈ సమయంలో చిన్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లేవియా కాండము 8వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. లేవియా కాండము 8వ అధ్యాయము 23వ వచనం. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను అతని కుడి కాలు బొటన వ్రేలి కొన మీదను దాన్ని సమిరెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరడానికి మీరు కృపను చూపించారు. మీకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి నాయన మా ప్రియమైన వారందరినీ మందిరానికి నడిపించారు. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలైనా. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని ప్రభా మా మధ్యలోనికి నడిపించండి. క్షేమకరమైన ప్రయాణాలను అందించండి ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని నాయన విరచి మా కొరకు వడ్డించండి. మా కొరతలు, కొరవలు, మా అవసరతలు, బలహీనతలు అన్నీ కూడా తీర్చబడినారు. మీరే మాతో మాట్లాడమని బతిలాడుకుంటూ ఉన్నాం ప్రభా. ప్రజా తోడుగా ఉండండి నాయన. మీ ప్రార్థనాత్మను మాకు తోడుగా ఉంచండి నాయన. మీ పరిశుద్ధాత్మ నడిపింపు, క్రమరింపు ప్రతి ఒక్కరి మీద ఉగులాగిన సహాయం చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం నాయన. మమ్మల్ని మేము మీ ఆత్మ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయదు ప్రభా. సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి 22వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. లేవియా కాండము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా గమనించండి. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచి మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను అతని కుడి కాలు బొటన వ్రేలి కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వేలి మీదను వారి కుడి కాళ్ళ బొటన వేలి మీదను ఆ రక్తములో కొంచెం చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాటలు చాలా స్పష్టంగా మనం గ్రహించుకోవాలి. కారణం ఏంటంటే ఇది ఒక ఆచారం కదా. ఏదో ఒక ఆచారము అంటే మన వాడుక భాషలో తప్పు, ఏదో ఒక తప్పు జరుగుతుంది ఇక్కడ. దీని గురించి మనకేంటి అవసరం అన్న ఆలోచనలో అయితే మీరు దయచేసి ఉండండి. గమనించండి. మనం చూడగలిగితే లేవియా కాండములో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు
అప్పుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలులందరినీ ఉద్దేశించి, మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, బానిసత్వంలో నుంచి కూడా నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నా కొరకు ప్రతిష్ఠిత జనముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ ప్రయాణం అంతా కూడా, అనగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత ఆ ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడు. వారికి ఏమైనా తక్కువైందా? ఏది తక్కువ కాలేదు. అటువంటి వారికి దేవుడు అనేకమైన విషయాలు బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూడగలిగితే లేవియా కాండంలోనే ప్రాముఖ్యంగా ఈ 27 అధ్యాయాలు అన్ని కూడా దేవుడు ఏదో ఒక విషయాన్ని వారికి బోధిస్తూనే ఉన్నారు. అంటే తన కట్టడలు, తన నియమాలు, తన ఆలోచనలు, తన విధి విధానాలు అన్ని కూడా ఇశ్రాయేలు పట్ల ఏ రీతిగా ఉన్నాయి, వారు ఏ రీతిగా వాటిని జరిగించాలి అన్నది వారికి నేర్పిస్తూనే ఉన్నారు. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మోషే భక్తుడిని పిలిచాడు. ఈ విషయాలన్నీ కూడా మోషేకి బోధిస్తూ ఉన్నారు. మనం చూడగలిగితే సాధారణంగా లేవియా కాలం అంతా కూడా, ఈ లేవీలు అంటే యాజక వంశం అన్నమాట. 12 సంవత్సరాలలో లేవి వంశం వారే యాజకత్వానికి సరిపోయిన వారు. కాబట్టి వారికి సంబంధించిన విషయాలే ఉంటాయి అనుకోవటం కొంత పొరపాటే. కారణం ఏంటంటే, యాజకత్వానికి సంబంధించినవి, యాజక నియమావళి, యాజక ధర్మము, ఇవన్నీ కొన్ని అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. కానీ ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులందరికీ అవసరమైన విషయాలు, వారు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సిన విషయాలన్నీ కూడా మనం లేవియా కాండంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించగలిగితే ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి 5 బలుల గురించిన వివరణ వారికి ఇచ్చారు. అంటే మొదటి అధ్యాయంలోనే బలి అర్పణ గురించి, అదే హోమము, అదే బలి అర్పణ. ఈ బలి గురించి 5 రకాలైన బలుల గురించి దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. ఇకపోతే 7వ అధ్యాయం వరకు కూడా ఈ 5 బలుల గురించి దేవుడు వారికి బోధించాడు. ఈ 8, 9వ అధ్యాయాలలో మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా యాజకుని యొక్క అభిషేకం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యాజకుని యొక్క అభిషేకం, లేకపోతే యాజక ధర్మాన్ని నిర్వర్తించే విధంగా ఇతను ఎలా ప్రత్యేకించాలి, ఏ విధంగా దేవుని కొరకు యాజకుడిని ప్రతిష్ఠించాలి అనేది ఈ 2 అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అధ్యాయాలలో 7 పండుగల గురించి దేవుడు వారికి బోధించాడు. అందుకనే మనం చూడగలిగితే ప్రతిష్ఠించబడటం అంటే ప్రత్యేకించబడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాజకుని ప్రతిష్ఠిస్తున్నారు, యాజకుని అభిషేకిస్తూ ఉన్నారు. అంటే యాజకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రత్యేకిస్తూ ఉన్నారు. కేవలం యాజకుడేనా? క్రైస్తవ జీవితమే ప్రత్యేకించబడిన జీవితం. హల్లెలూయా. క్రైస్తవుని జీవితమే ప్రత్యేకించబడిన జీవితం. కారణం ఏంటంటే, ఈ లోకానికి వేరే, ఈ లోకానికి దూరంగా, ఈ లోక ఆచారాలకి ఎడంగా ఉండే జీవితమే క్రైస్తవుని జీవితం. అందుకనే లోకంలో ఉన్న ఏ పోకలు కూడా నీలో కనిపించకూడదు. ఒకవేళ ఆ రీతిగా కనిపించింది అనుకోండి, యు సీజ్ టు బి ఎ క్రిస్టియన్. నువ్వే మాత్రం కూడా క్రైస్తవుడిగా ఉండటానికి అర్హుడు ఉంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దాదాపుగా పరిశుద్ధత, పరిశుద్ధం అన్న మాట 130 సార్లు ఈ 27 అధ్యాయాల పాటు దేవుడు వారికి బోధించాడు. అంటే ఆ పరిశుద్ధత అనేది, ఆ ప్రత్యేకించబడటం అనేది, ఆ ప్రతిష్ఠించబడటం అనేది, ఆ నజీరు చేయబడటం అనేది ఎంత అవసరమో దేవుడు వారికి బోధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా 5 అర్పణల గురించి లేదా బలుల గురించి దేవుడు వారికి రాసి వారికి వివరించాడు. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఈ 3 బలులు కూడా సాధారణంగా కొంతమంది యూదులు లేకపోతే ఇశ్రాయేలీయులు చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ ప్రతి ఇశ్రాయేలీయుడు చేయవలసిన ప్రత్యేకమైన అర్పణ లేదా బలి ఏమైనా ఉంది అంటే ఆ తరువాత కనిపిస్తున్న 2.
పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది. కారణం ఏంటంటే మనిషి జన్మతః పాపి కనుక పాప పరిహారార్థ బలి అనగా దేవుడు చెప్పిన దానిని, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు చెప్పిన దానిని మనము విభేదించాము, దాన్ని మీరాము అనుకోండి, అది పాపమేగా. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చెయ్యకపోవటమే పాపం, మేలు చెయ్యబోయి చెయ్యకపోవటమే పాపము. ఏంటి మా వంద మానేసుకోండి, మా వంద పని ఇవ్వాలా, మాకు మనసు కలగాలి ఇవ్వాలని నేను ఇవ్వం. ఈ పాపం ఎలా వస్తూ దేవుడు ఇవ్వమన్నారు అన్నారు. మేలు చెయ్యబోయి మేలు చెయ్యకపోవటం పాపం. చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు సహాయం చేసే పరిస్థితిలో ఉండి నువ్వు సహాయపడకపోవటం పాపం. ఇన్ని రకాలుగా పాపం. ఎందుకు పాపం? ఆజ్ఞ అతిక్రమమైన పాపం. దేవుడు ఏదైతే మనకి బోధించాడు, దేవుడు ఏదైతే చెయ్యమని ఆజ్ఞాపించాడో వాటిని మనం మీరాము కనుక పాపం. మనిషి పాపి కనుక పాప పరిహారార్థ పనిని తప్పకుండా చేయాల్సిందే. ఇకపోతే అపరాధ పరిహారార్థ పని ఇంకోటం. అదేంటి ఇప్పుడు అయిపోయింది ఒకటి, ఇంకోటి ఏంటి అపరాధ పరిహారార్థ పని అంటే మనుషుల దృష్టిలో మనం వారిని బాధపెట్టి ఉండకపోవచ్చు. మనుషుల దృష్టిలో ముఖాముఖిగా వారిని మనం బాధపెట్టి ఉండకపోవచ్చు, కానీ వారి పట్ల మనకు ఒక దురభిప్రాయం ఉందనుకో, అది మనం బయటికి చెప్పాల, వాళ్ళకి తెలియదు. వాళ్ళ పట్ల నీకున్న ఒపీనియన్, నీ అభిప్రాయం ఏంటో అది దురభిప్రాయమే, అది నువ్వు వాళ్ళతో చెప్పలేదు, కానీ ఉంటాయి. చెప్పకపోవడం వల్ల వారికి నీకు బాగానే ఉంటది, సయోధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంటది. కానీ ఏం జరుగుతుంది? నువ్వు మనిషికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకపోయినా, మనిషికి వ్యతిరేకంగా నువ్వు మనిషిని బాధ పెట్టకపోయినా, దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసినట్లయితే ఇదేంటిది? అపరాధం. అందుకని అపరాధ పరిహారార్థమని కూడా ప్రతి ఇశ్రాయేలీయుడు చేయాల్సింది. అందుకని ఈ రెండు ఖచ్చితంగా వాళ్ళు సంవత్సరంలో చేస్తారు ఒకసారి. ఆ తరువాత మిగతా మూడు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 5 పనుల గురించి దేవుడు వారికి వివరించారు. ఇకపోతే 7 పండుగలు కూడా దేవుడు వారికి వివరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి వివరించిన, లేకపోతే వారిని చెయ్యాలని ఉద్దేశించిన, వారికి ఆజ్ఞాపించిన మొట్టమొదటి పండుగ ఏంటో తెలుసా? సబ్బాత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటది సబ్బాత్ అంటే? సబ్బాత్ అంటే విశ్రాంతి. విశ్రాంతి విశ్రాంతి దినం. ఆదివారం ఆయన పునరుద్ధానుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సబ్బాతు సెలవు కనుక మరి శనివారం నాడు మందిరాన్ని తెలిసి ఆరాధించే ఒక సహోదరుల గుంపు కూడా ఉండగా మా ప్రాంతం. సరే, రాసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. దేవుడు వారికి నియమించిన మొట్టమొదటి పండుగ ఈ సబ్బాత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే వీరికి మరి పస్కా పండుగ, అలాగే పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ ఒకటి, ఆ తరువాత వారికి బోరల పండుగ, అనగా బోరలు అనగా సునాదం. అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. పెంతెకోస్తు ఎలాగైతే 50వ వారం వస్తే అది పెంతెకోస్తు అవుతుందో, 49 సంవత్సరాల తరువాత ఒక సంవత్సరం, దాన్ని జూబిలీ అన్నాం. ఆ 50వ సంవత్సరాన్ని విమోచన సంవత్సరం అన్నాం. ఇక్కడే వాళ్ళు బోరల పండుగ చేసుకుంటారు. అంటే 49 సంవత్సరాలు పండించాలనుకోండి, 50వ సంవత్సరం పండిస్తారంటే పండించరు, పేదలు వదిలేస్తారు. దీన్నేమన్నారు వాళ్ళు? జూబిలీ అన్నారు, విమోచన, విడుదల. కానీ గమనించండి, ఇప్పుడు మనం 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఇటీవల మనం జరుపుకున్నాం. 75 అంటే అంత గొప్పగా మనం భావిస్తాం.
50 అంటే అంత గొప్పగా మనం భావిస్తాం. గోల్డెన్ జూబ్లీ అన్నారు. జూబ్లీ ఇట్ సెల్ఫ్ ఇస్ రెడెంప్షన్, విడుదల, విడిపించబడదు, విమోచన. అందుకని ఈ పండుగ ఒకటి చేసుకుంటారు. ఇక ఆఖరిగా అంటే ఈ 12 నెలల క్యాలెండర్లో, యూదుల క్యాలెండర్లో వచ్చే మొదటి పండుగ సబ్బాత్ అయితే ఆఖరి పండుగ గుడారాల పండుగ. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా 5 పనుల గురించి, 7 పండుగల గురించి దేవుడు వారికి వివరించారు. వారిని చెయ్యమని ఆజ్ఞాపించారు. అంత మాత్రమే కాదు, ఏ రీతిగా ఇవన్నీ కూడా జరగాలి అనేది దేవుడు వారికి నిర్ణయించారు. ఏ మాత్రం కూడా ఇది జరిగే విధానంలో తేడా వచ్చిందనుకోండి, దేవుడు ఆన్ ది స్పాట్ అక్కడే వారిని శిక్షించారు. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుకున్న 24వ వచనంలో అహరోను కుమారులిద్దరిని కూడా అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 23లోనేమో అహరోనును అభిషేకించారు. మరి 24లోనేమో అహరోను కుమారులిద్దరిని అనగా తర్వాత అధ్యాయంలో మనం చూడగలిగితే మరి నబియా, అబీహు, నాదాబు, అబీహు వీరిద్దరిని కూడా అదే క్షణంలో అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? 10వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి వీళ్ళు వాళ్ళ బలి అర్పించే విధానాన్ని కొంతగా మార్చారు. అనగా దేవుడు చెప్పిన విధానంలో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ దోపార్తిలోనికి పరిశుద్ధాత్మ అగ్నిని వాళ్ళు తీసుకోవాలి. కానీ వేరొక అగ్నిని వాళ్ళు తీసుకున్నారు. ఇది అగ్నేగా అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఇంతకని పరిశుద్ధాత్మ కాదు. వీళ్ళు తీసుకొని జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నించారు. అందుకని చాలా జాగ్రత్తగా గమనించండి. నేటి దినాలలో కూడా దేవుని పేరట జరుగుతున్న మోసాలు అంటే ఎలాగంటే, ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అడ్డాడిలో ఉన్నాడు, ఇదిగో పెద్ద కాకానిలో ఉన్నాడు, అదిగో నాగిరెడ్డిగూడెంలో ఉన్నాడు, ఇదిగో ఏకొండూరు అడ్డరోడ్లో ఉన్నాడు అని చెప్తా ఉంటారు. అక్కడే ఉన్నాడని చెప్తారు. అక్కడికే 7 వారాలు రమ్మంటారు. రండి, గంగినేని రండి, రైల్వే స్టేషన్ పక్కనే 7 వారాలు రండి మీరు. ఆ 7 వారాల తర్వాత నువ్వు ఎలాగున్నా పర్వాలేదా? ఆ 7 వారాలు నువ్వు వెళ్ళాలి, అంతేనా? గమనించండి. అంటే ఏంటిది? వేరొక అగ్ని, వేరొక అగ్ని. ఆ క్రమం ఒక ఖండాల్లో చెప్పారు. నేను బీజేపీకి, బండి సంజయ్కి, కేసీఆర్కి భయపడినాగా నేనేం చెప్పాలనుకున్నా చెప్పేకపోతాను. మీరు తెరవకుండా పడలేదన్న కదా. అలాగే నాకేంటి పని? వాక్యంగా బోధించడానికి నాకు ఎందుకు పని? కానీ అది వాక్య విధానం కాకపోతే నేను ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే మనకి తెలియాలి అది వాక్య విధానం కాదు అన్న సంగతి మనకి తెలియాలి. అందుకని 10వ అధ్యాయంలో మీరు ఏం చేశారు? వేరొక అగ్నిని తీసుకున్నారు. ఆ దోపార్తులు వేరొక అగ్ని. ఇది కూడా అగ్ని అని చాలా మంది సమర్థించవచ్చేమో కానీ అది పరిశుద్ధాత్మ కాదుగా అని అసలు అది అగ్నే కాదు. కాబట్టి అని అది పరిశుద్ధాత్మ అగ్ని కాదు, అది వేరొక అగ్ని. తర్వాత వెళ్ళాక 10వ అధ్యాయం జాగ్రత్త. కాబట్టి మనం గమనించగలిగితే ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసులైన వారు మోసగించబడటం మనం చూస్తున్నాం. అది కూడా దేవుని పేరట మోసగించబడటం మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, ఉదయకాల సమయంలో వాటి విషయాలు నేను లోతుగా వెళ్ళటం లేదు. కానీ మనం చూడగలిగితే ఇక్కడ 8వ అధ్యాయం 23వ వచనంలో 2వ పొట్టేలు ఒక దాన్ని తీసుకున్నాడు మోషే భక్తుడు. అంతకు మునుపు ఒక పొట్టేలుని ఆల్రెడీ వధించాడు. వధించిన పొట్టేలు రక్తం అంతా, ఆ మాంసం అంతా కూడా బలిపీఠం దగ్గర పెట్టాడు. ఆ రక్తం అంతా బలిపీఠం చుట్టూ చల్లాడు. అంతకు మునుపు ఒక కోడెను వధించాడు. కోడెను వధించిన తరువాత పొట్టేలు వధిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పొట్టేలు అన్న తర్జుమా చాలా కరెక్ట్ గా కుదిరింది. కానీ కోడి అన్నప్పుడు సాధారణంగా ఏమనుకుంటారు జనాలు? కోడి అంటే కొద్ది దగ్గర కూర్చో తోట కాదు,
ఎత్తే ఎత్తే. అందుకని ఇంగ్లీష్ లో ఏమో రాయబడుతుందంటే బులక్ అని రాయబడింది. బులక్ అంటే తెలుసుగా ఎద్దనుకుంది. బులక్ అని స్పష్టంగా రాశారు. మనం ఏమనుకుంటారు, అనుకున్నట్టే దూడ అనుకుంది ప్రమాదం. దూడ అయితే చిన్నది వెంటనే తెగిపోతుంది, ఎత్తు వెంటనే తెగుతా తెగదు. కానీ మొదట దాన్ని ఎందుకు వధించాడు, దానికి లెక్క దాదాపుగా 12-13 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ కూడా వేటిని వధించాలి, వేటిని వధించకూడదు, వేటిని వీళ్ళు తినొచ్చు, అసలు ఏమి తినకూడదు అన్నది కూడా ఈ లేవీ కాండంలో రాయబడింది. అలాగే ప్రతి వ్యాధికి సంబంధించిన విషయాలు కూడా ఈ లేవియా కాండంలోనే రాయబడింది. కాబట్టి గమనించండి, కోడలు వధించాడు, ఆ తర్వాత ఒక పొట్టేలు వధించాడు. తర్వాత రెండవ పొట్టేలుని వధించిన తరువాత ఆ రెండవ పొట్టేలు యొక్క రక్తం కొంత తీసుకొని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే మనకి ఈరోజు కీలకం. రక్తం తీసుకున్నాడు, పొట్టేలు యొక్క రక్తం తీసుకొని అహరోను యొక్క కుడి చెవి కొన మీద చమిరాడు ఒకటి. రెండోది ఏం చేశాడు, కుడి చెయ్యి బొట్టని వేలు కొన మీద చమిరాడు. ఆ తరువాత కుడి కాలు బొట్టన వేలు, అంటే అలా వేలు అవుతుందో చూడండి దాన్ని. ఇది ఇక్కడ మనం బొట్టన వేలు చాలా స్పష్టంగా రాశాం, కానీ ఇంగ్లీష్ లో మాత్రం టో అన్నారు. టో అంటే అన్ని తోసాయి. టో అంటే ఏదో అన్ని తోసాయి కదా. ఇప్పుడు మనకి ఫింగర్స్ అంటే అన్ని ఫింగర్సే, ఇది ఒకటే తంబు. కానీ కాలు విషయంలోకి వచ్చేపాటికి అన్ని తోసాయి కదా. అప్పుడు మనమేమని అర్థం చేసుకోవాలంటే బిగ్ టో అనుకోవాలి. మనకు అర్థం అవ్వలేదంట బిగ్ టో అంటే అలాగా ఉంది బొట్టని వేలు, దాని మీద సంగతి. ఆ రీతిగానే వాళ్ళ అహరోను ఇద్దరు కుమారుల కుడి చెవి మీద, కుడి బొట్టన వేలు మీద, కుడి కాలు బొట్టన వేలు మీద చదివారు. చాలా జాగ్రత్తగా ఈ 3 విషయాలు పట్టుకోవడానికి ప్రయత్నించాను. మనం గమనించగలిగితే మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రత్యేకించబడిన వారిగా, ప్రతిష్ఠించబడిన వారిగా, లోకానికి వేరైన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ రీతిగానే మనం చూడగలిగితే ఇక్కడ వీరికి మాత్రమే ఆ పొట్టేలు రక్తంలో కొంత మేరకు వీరికి మాత్రమే రాశారంటే ఏంటి అర్థం? వీరిని కూడా దేవుడు ఏం చేశాడు, ప్రత్యేకించాడు. అంటే ఇదంతా కూడా యాజకత్వమేనా? అవును, యాజకత్వమే. అంత మాత్రమే కాదు, ఇది యాజకులకు మాత్రమేనా అంటే నూతన నిబంధన యాజక ధర్మంలో నువ్వు నేను భాగస్థులమే గనక ఇది నీకు నాకు కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళంటే సపరేట్ అండి, కాబట్టి ఇది వాళ్ళకు మాత్రమే, మాకేంటి నేను ఎలాగైనా ఉంటాం అనుకుంటే పొరపాటు. అలా ప్రోత్సహించబడిన రక్తం ఈ రోజున నీ కుడి చెవు కొన మీద, నీ కుడి చెయ్యి బొటని వేలు కొన మీద, నీ కుడి కాలు బొటని వేలు కొన మీద కూడా ఆ ప్రోత్సహించబడిన ఆ పొట్టేలు రక్తం ప్రవహిస్తూనే ఉంది. ఎందుకనంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఒక సూచన. ఏమని? దేవునితో మనకి ఉన్న ఒక నిబంధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు. అంటే మా వినికిడిలో, మా చేతలలో, మా నడవడికలో మేము దేవుణ్ణి ప్రతిబింబిస్తాం అని ఒక నిబంధన ఈ యాజకులు చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే మోషే లేవి వంశానికి సంబంధించి అహరోనునే ఎన్నుకొని అహరోనుకే ఈ అభిషేకాన్ని చేయడంలో ఉన్న అర్థం అది. కారణం ఏంటంటే దేవుడిని ఈ యాజకుడు ఏం చేయాలి? ఇప్పుడు యాజకుడు ప్రతిబింబించాలి. యాజకుడు దేవుని లాగా వారికి కనిపించాలి. అఫ్ కోర్స్ నేనే దేవుడు అంటే ఇది పొరపాటు, కానీ దేవునికి సంబంధించిన విషయాలు యాజకునిలో వాళ్ళు చూడగలగాలి. అటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మనం చూడగలిగితే చాలా స్పష్టంగా మనం ఏ రీతిగా వినాలి అన్నదానికి ఈ కుడి చెవి మీద రక్తము ప్రోక్షించబడటం ఒక సూచనగా మనకి కనబడుతుంది. ఇంతకీ మనం వింటున్నది దేవుని సంబంధమైన మాటలైనా, దేవుని ఆజ్ఞలను మనం వినాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది కదా.
ఇంతకీ మనం వినేది దేవుని సంబంధమైన మాటలేనా అంటే బహుశా అన్ని సందర్భాల్లోనూ కాకపోవచ్చు. కారణం ఏంటంటే దేవుని మాటలను మనం వినటానికి ఒక ఆసక్తిని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలను వినడానికి ఒక ఆసక్తి మనకి ఉండాలి. ఏం చేద్దాం, అలా వెళ్ళొచ్చులే, ఎప్పుడైనా ఒకటేగా అలా కాదు. దేవుని మాటలను వినడానికి ఒక ఆసక్తి మనలో ఉండాలి. దేవుని మాటలను వినడానికి మనం పరుగులెత్తాలి. కొంత దూరమైన ఒక 5-10 నిమిషాలు ఆలస్యమైన మందిరానికి వచ్చి దేవుని సన్నిధి ప్రసన్నతను మనం అనుభవించడానికి మనం త్వరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూడగలిగితే ఇంతకీ ఉదయం నుంచి మనం లేచింది మొదలుకొని, నిద్ర లేచింది మొదలుకొని మనం ఏం వింటున్నామంటే దేవుని మాటలైనా. చాలా జాగ్రత్త గమనించండి. మనం చూడగలిగితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున ఇంకేం పుట్టిస్తూ ఉన్నాడు? ఎవరికి చెప్పండి, ఎవరికి పుట్టిస్తున్నాడు? ఎవరికి ఉండాలి? ఎవరికి పుట్టిస్తున్నాడు? శిష్యుడు ఎలా వింటాడో అటువంటి ఏకాగ్రత, అటువంటి వినుబుద్ధి ఎవరికి పుట్టిస్తున్నాడు? నాకు పుట్టిస్తున్నారని అందరూ ఎవరు పుట్టించారు? పుట్టించలేదు ఇంకా మీకు మళ్ళీ గట్టిగా ఎవరు పుట్టించారు? ఇప్పుడు దేవుడు వినుబుద్ధి నాకు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పుట్టించాడు, అలాగా మీకు దేవుడు పుట్టించాడు. ఏ బుద్ధిని? వినే బుద్ధి. తినబుద్ధి అవుతుంది. ఎందుకు? నీకు సాస్ లేదు, తినబుద్ధి అవుతుంది. ఎందుకు తినబుద్ధి అవుతుంది? నీకు నచ్చినట్లేదు. కానీ దేవుని జ్ఞానం ఎటువంటిది అంటే ఇక్కడ గమనించండి. దేవుని జ్ఞానము మనుషులను ఓడించే జ్ఞానం. శిష్యులను ఎలాగైతే సమకూర్చి వారికి బోధించే జ్ఞానం అంటదో దేవుడు అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కానీ మనకి ఎటువంటి వివేకం ఉండాలంటే వినుబుద్ధి ఉండాలి. ఇది దేవుడు చెప్పే మాటలను వినే బుద్ధి మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం ఉన్నా లేకపోయినా తరగతి గదిలో కూర్చునే అవకాశం ఉంది కాబట్టి కూర్చొని ఇష్టం ఉన్నా లేకపోయినా విద్యార్థులు ఏం చేస్తారు? అదంతా వినబుద్ధేనా అంటే కాకపోవచ్చు. నేను కుర్రోడ్ని కాబట్టి నేను పాఠం చెప్పే రోజుల్లో మార్నింగ్ ఫస్ట్ అవర్, మధ్యాహ్నం ఫస్ట్ అవర్ నన్నే పంపించేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఉద్యోగం కొత్త కదా, పంపిస్తున్నారు మనల్ని ఇంట్లో. తీరా విషయం ఏంటంటే 10ంటికి క్లాస్ అంటే 10:20 కూడా జనాలు వస్తా ఉంటారు. వచ్చేమంటారు, ఏం లేదు, ఏం చేస్తారు, ఏం లేదు, బస్సు లేకండి. సరే బస్సు మీద పెట్టేసి 10:20 వరకు వస్తానని ఉంటారు. నేను పాటలు ఎప్పుడు వస్తాను? మనం కొన్ని 10:05కి అటెండెన్స్ చేసామనుకో, వాళ్ళ భర్తలు వచ్చి ఏంటి మా వాళ్ళకి అటెండెన్స్ చేయట్లేదా అంటారు. 10 గారు భర్త వచ్చారు అటువంటి కాలేజ్ మరి అప్పుడేం చేయాలి? అటెండెన్స్ లాస్ట్ లో 10:55 చేయాలి. మీకు పూర్తిగా వృత్తి ధర్మానికి పెట్టలేదు. క్లాస్ లాస్ట్ లో అయిపోవడం అనేది అన్నిటికీ చాలా ఏమంటారు కానీ జ్ఞానం ఒక రకంగా ఇంకోటి. మళ్ళీ ఎప్పుడు పంపించేవాళ్ళు మధ్యాహ్నం
వస్తారు అన్నమాట. అంటే 1 గంట నుంచి 2 వరకు ఫోన్ చేస్తారు కదా, 2 3 మంది పంపించేవారు. ఇది ఫోన్ చేసిన తర్వాత సాధారణంగా జనాలు కాస్త కునుకు తీసే సమయం కదా, ఆ టైంలో నన్ను పంపించింది. ఏమంటారు కదా, ఇదే బుద్ధి ఉంటుందా? సాధారణంగా మనం ఏం చెప్తాం ఈ స్కూల్ పిల్లలకి, ఫస్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, రావాలి అసలు టైంకి రావాలి కదండి, మనం ఫ్రెష్ తర్వాత సమస్య. సరే మనమే అనుకుందాం 11:10 అయింది, 10:09 అయింది, 9:08 విత్ టిఫిన్ అవుట్ దొరుకుతున్నాం, రావాలి కదా. ఇంటికి రావాలంటే ఎన్ని వండుకొని వస్తారా? రాలేరు కాబట్టి ఇంటికి ఒకసారి అనుకుందాం ఎందుకు. అప్పుడు కనీసం వినే బుద్ధి కాకపోయినా తినే బుద్ధి అయినా ఉండాలి అనుకున్నాను. ఈ రెండు లేకపోతే అలాగే. కానీ ఇక్కడ దేవుడు ఎటువంటి జ్ఞానాన్ని పుట్టిస్తూ ఉన్నాడు? వినే బుద్ధిని పుట్టిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎప్పుడు పుట్టిస్తూ ఉన్నాడంట? ప్రతి ఉదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే దేవుడు వినే బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. కానీ ఉదయాన్నే మనం ఏం వింటాం? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఉదయాన్నే లేచిన వెంటనే ఏం వింటున్నాం మనం అసలు? పొద్దున్నే ఫోన్ వస్తుందా? లేకపోతే పొద్దున్నే ఎవరో ఒకరు వస్తారా? ఆ మాటలే వింటామా? ఇకపోతే పొద్దున్నే లేచి సాధారణంగా క్రైస్తవుల కుటుంబాలలో ఉండే ఆలోచన అలవాట్లు ఏంటంటే, మనం చూడగలిగితే మీరు పొద్దున్నే ఏం చేస్తారంటే లేచిన వెంటనే పాటలు పెడతారు. అంటే నువ్వు పాటలు వింటావా? దేవుని మాటలు వింటావా? దేవుని మాటలు అంటే మీరు అనుకున్నారు పొద్దున్నే 5ంటికి 6ంటికి వచ్చే ప్రసంగాలు కాదు. నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే దేవునితో మాట్లాడతాడుగా. ఆ క్వైటిట్యూడ్, ఆ ప్రశాంత వాతావరణంలో తన చల్లని మెల్లని స్వరం ద్వారా దేవునితో మాట్లాడతాడుగా. అది మనకు అవసరం, దాన్ని మనం వినాలి. కానీ అసలు డైరెక్ట్ గా దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని పోగొట్టుకొని మనమేం చేస్తూ ఉన్నాం? ఆడియోలు వీడియోలు చూస్తూ ఉన్నాం. పొద్దున్నే లేచిన వాడిని మనమేమనుకుంటా, ఆయన మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుకుంటా. దేవుడు నీతో మాట్లాడాలి కదా. నీతో వ్యక్తిగత సహవాసాన్ని దేవుడు కలిగి ఉండాలి కదా. అటువంటి సహవాసం నీకు లేకపోతే నీకు ఎలా వినే బుద్ధి కలుగుతుంది? ఇవన్నీ ఏంటంటే వినే బుద్ధి కలగకుండా నిన్ను దూరం చేసేయటం అన్నమాట. అంటే నిన్ను కాస్త పక్కదోవ పట్టించడం. ఇవన్నీ మనమే అనుకుంటాం, పాటలు పెట్టుకుంటే భక్తేగా అని మనం అనుకుంటాం. నీ బొమ్మ భక్తి ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? దేవునితో నీకుండే సహవాసం కన్నా ఈ పాట ఎక్కువ. దేవునితో గడిపే నువ్వు ఆ ఏకాంత సమయం కన్నా టీవీలో వచ్చే ప్రసంగాలు ఎక్కువ నీకు. కానీ మనం ఏమనుకుంటాం? అది వాక్యమే, అది దేవుని స్వరమే. ఈ వ్యక్తి కూడా ఆ అగ్ని అన్నట్టు అన్నమాట. ఎందుకని పరిశుద్ధాత్మ జ్ఞాన కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం వినాలి మనం? ఎంతకి మన చెవుల మీద ఆ పొట్టేలు రక్తం ప్రోక్షించబడింది కనుక ఆయన ఆజ్ఞలను మనము వినాలి, ఆయన కట్టడలను మనము వినాలి. దావీదు భక్తుడు చాలా స్పష్టంగా 119వ కీర్తనలో ఇదే విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, 119, 129వ అక్షరము. ఈ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. మీ వాక్యములు వెల్లడియకుడు తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి మొగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను. దేవుని శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఇవన్నీ కూడా మనకు క్షేమకరం.
ఇవన్నీ కూడా మనకు మేలు కనుక మనము వాటిని వినవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి వాక్యాలు ఎలా ఉంటాయి అంటే తెలివి లేని వారికి ఏం కలుగజేస్తాయని తెలివిని కలిగిస్తున్నాయి. అంటే గమనించండి, గడిచిన వారంలో మనం చెప్తున్నాం తెలివికి జ్ఞానానికి మధ్య ఉన్న తేడా. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి కలిగిస్తాయి, ఒక అవగాహన కల్పిస్తాయి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సొలొమోను భక్తుడు కూడా సామెతలు 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశములు నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపదేశాన్ని తృణీకరించద్దు, దేవుని మాటలను మనం తృణీకరించకూడదు. చాలా సందర్భాల్లో మనకి వినిపించినప్పటికీ, దేవుడు మనతోనే మాట్లాడుతున్నట్టు అనిపించినప్పటికీ ఇది నా గురించి కాదులే, అయినా నా గురించి ఎవరు చెప్పారు, నేను అలా లేనుగా. బహిరంగంగా అలా లేకపోవచ్చు, కానీ అంతరంగంలో ఈ అంతరంగాన్ని కూడా దేవుడు పరిశోధించేగా మీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఏం చేయాలి, మనం శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వినటంతో పాటు, వినటం ఆయన ఆజ్ఞలు ఆయన మాటలతో పాటుగా ఏది దేవుని స్వరమో, ఏది దైవికమైనదో, ఏది దయ్యపుదో మనం అటువంటి విచక్షణ కలిగి ఉండాలి. ఏంటయ్యా మనం వివేకం ఉన్నాం, అంతకుముందు వివేచన ఉన్నాం, ఈరోజు విచక్షణ. అవును, ఈ రెండు స్వరాలు కలిగిన తేడా మనకు తెలియాలి. ఏది దయ్యపు స్వరము, ఏది దేవుని స్వరము. అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇక్కడ కనిపించిన వైపు రెండు రోజులు లోపలికి వెళ్ళాక ఇంకొకటి మూడో రోజులు పెట్టాక ఎలా మావా ఏం సరిపోయా, అవును అక్కడ మందిరం కాబట్టి వెళ్ళాలమ్మా, ఇక్కడ ఇది కాబట్టి ఇక్కడ వెళ్ళాలమ్మా. ఈ రెండు కరెక్టే అంటే ఇది అవసరం. ఎందుకు దయ్యపు స్వరం అమ్మా, అలా కూడా ఉండొచ్చు అనేవాళ్ళు ఉన్నారు. ఇలా కూడా చేయొచ్చు అని సమర్పించే వాళ్ళు ఉన్నారు. అలా కూడా చేస్తే ఇక లోకానికి మనకి తేడా కదా. అదే అక్కడ పలకరింపేంటి, ఇక్కడ పలకరింపేంటి, ఇక్కడ ఈ అందరూ కాబట్టి జనాలు సమర్పించుకుంటా ఉంటారు. ఏంటి దయ్యపు స్వరం అన్నమాట. అందుకని ఈ రెండింటి మధ్య తేడాను మనం స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఏది మనకు అవసరం, ఏది అవసరం కాదు. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం, ఎప్పుడైతే దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించి ఉంచుతాము, ఆయన మీద ఆధారపడి ఆయన నుంచి వచ్చే మాటల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామో, వినాలని ఆశపడుతూ ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ఆసక్తి మనకి లేనప్పుడు మనతో అందరూ మాట్లాడతారు, అన్నీ చెప్తారు, అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇది తప్పు కాదు అన్నట్టే చెప్తారు, తప్పులు కూడా. ఇది అసలు పొరపాటే కాదు అని చెప్తారు, పొరపాటును కూడా. పొరపాటు ఎక్కడైనా పొరపాటు ఇక్కడ ఏ కొండలో అమెరికాలో, సౌత్ కొరియాలో మరి 9 అయినప్పుడు ఒక చోట పొరపాటు అయింది, ఇంకో చోట పొరపాటు కాకుండా ఎందుకుంటుంది. కానీ అప్పుడు అలా అంటున్నాను, ఇప్పుడు అలా కాదంటే అంటే గమనించండి, ఏది దైవ స్వరం, ఏది దేవుని స్వరం, ఈ రెండింటి మధ్య తేడా నీకు నాకు తెలియాలి. వాటిని గ్రహించే గ్రహింపు, అటువంటి విచక్షణ మనకి ఉండాలి. కారణం ఏంటంటే సాధారణంగా ఇప్పుడు రైల్వే స్టేషన్ మీరు వెళ్ళినప్పుడు రైలు కోసం ఎదురు చూస్తా ఉంటే అనౌన్స్మెంట్ వినిపిస్తా ఉంటాయి, ఫలానా నెంబర్ ట్రైన్ ఫలానా ప్లాట్ఫామ్ మీద వస్తుంది, రాబోతుంది, వచ్చేసింది, ఇంకా ఉంది, ఉంది ఉంది, కాసేపు నిలిచిపోబోతుంది, ఇలాగ అన్ని రకాలుగా చెప్తా ఉంటారు కదా. వీటి మధ్యలో ఏమేమి వస్తాయి, ఇంకా సుశాంత్ ఏమేమి వస్తాయి వీటి మధ్యలో? కోల్డ్ డ్రింక్ బట్రాస్
ఇగో వినిపిస్తాయి కదా. కానీ ఇంత ఖర్చు పెట్టి ఉద్యోగానికి సెలవు పెట్టి పిల్లలు తీసుకొని నువ్వు ఎంత ప్రయాసపడి బయలుదేరినప్పుడు నీ దృష్టి దేని మీద ఉంటుంది? అనౌన్స్మెంట్ మీద ఉంటుంది. ఈయనకు అంత బాధ్యత ఉండదు కదా, తెలుగు మొక్కలకు అంత బాధ్యత ఉంటుందా? ఉండదు. ఈయన దృష్టి దేని మీద ఉంటుంది? చిప్స్, కుర్కురే, లేస్, ఐస్ క్రీమ్, వాటి మీద ఉంటుంది. వాడేం చేస్తాడు? ఏమో చుట్టే 10 సార్లు తిరుగుతాడు. ఎప్పుడు వరకు తిరుగుతాడు? కొనిపెట్టేంత వరకు. వీడు కూడా కొనిపెట్టేంత వరకు అటెండెన్స్ ఇస్తాము. అక్కడ సీరియస్నెస్ ఉండవు. కానీ ఖర్చు పెట్టుకున్న నువ్వు, ప్రయాసపడుతున్న నువ్వు కదా, నీ దృష్టి దేని మీద ఉంటుంది? అనౌన్స్మెంట్ మీద ఉంటుంది. ఎందుకని అది మిస్ అయితే నీ ప్రయాస, నీ ఖర్చు అన్ని వృధా అయిపోతాయి కదా. అంతా వ్యర్థంగా, అంతా వ్యర్థమైపోతుందిగా. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. అలాగే దేవుని మాటలు వినేటప్పుడు కూడా ఆ చెత్తా చెదారం, అది ఇది, ఆ సొమ్ము కబుర్లు అవన్నీ కాదు. దేవుని మాటలు ఏవో వాటిని మనం సూటిగా విని స్పష్టంగా మనం గ్రహించుకునే విచక్షణ మనకి అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించగలిగితే ఈ రెండింటి మధ్యన ఒక డిసర్న్మెంట్, అంటే ఒక విచక్షణ, అటువంటి జ్ఞానము మనకి అవసరం. ఇటువంటి జ్ఞానం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయన మాటలను వినటానికి మనం సిద్ధపడతాము. ఎందుకు వినాలండి? ఎందుకంటే నీ చెవి ఇప్పుడు ఏమైపోయింది? ఆ రక్తము ప్రోక్షించబడటం వల్ల నీ చెవి స్పష్టంగా 4 ముక్కలే. బిజీ లైఫ్ లో, సీరియస్ లైఫ్ లో ఉండే ఆఫీసర్లు చూడండి, చెత్తంతా లేదు, ఏదో 4 ముక్కలు చెప్తాను. అందుకని ఆ లెక్కలను చదవాలి. వాళ్ళకి అర్థమయ్యే 4 ముక్కలు ఎక్కడ ఉంటే వాళ్ళు అండర్లైన్ చేసేస్తారు అసిస్టెంట్. ఆ 4 ముక్కలే దొరుకుతాయి. లెక్క అంతా చదవాలి. ఆయన ఇవన్నీ చదవాలి. ఎందుకని ఏది అవసరం అదే. మిగతాదంతా ఏంటి? మిగతాదంతా అర్జీ కావచ్చు, లేకపోతే బతిమాలుకోవటం కావచ్చు, విన్నపం కావచ్చు. అదంతా అవసరం, ఆ అవసరం లేదు అక్కడ. చూసారా, ప్లీజ్ పెట్టలేదు నాకు అందులో. ఎందుకంటే ప్లీజ్ గురించి, థ్యాంక్ యూ గురించి పట్టించుకోలేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ పట్టించుకోలేదు. అందులో పెట్టినా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారంటే ఆయన పార్టీ పని ఏదో ఉంటారంటే ఆయన మాత్రం నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, నాకు ఒక గుడ్ ఈవినింగ్ చెప్పాలి. అట్లా మీరు బయటపడతారు కానీ అలా ఏమి. అందుకనే పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర చిన్న చిన్న మండలం అంటే ఏమని వాళ్ళు ఇచ్చే వాళ్ళు చేసి అలా బాగుంటుంది కదా. డాక్టర్ కూడా అలా ఉంటారు. బహుశా డాక్టర్ సౌకర్యం 2 కోట్లు అని చెప్పారు కదా. ఆ 2 కోట్లు పెట్టి జరిగిన డాక్టర్ కూడా అలా ఉంటారు. ఎంత అలా ఉంటుంది హాస్పిటల్ ఏంటి అన్నా. ఏమో పట్టించుకోకపోతే కష్టం. డాక్టర్ పట్టించుకోగలను, అసలు ఏమైతే దండం పెట్టకపోయినా, ఏమో పట్టించుకోకపోయినా చాలా ఫీల్ అయిపోతుంది. రెండోసారి మనకి ఏమన్నా ఏమి ట్యాబ్లెట్లు ఏమన్నా సరిగ్గా ఎందుకంటే ఆవున్నావు సరిగ్గా. సో ఇటువంటి విధానాల్లో ఉంటే చాలా కష్టం. మళ్ళీ అడగాలి, నువ్వేం తెచ్చుకెళ్తావు అంటే ఆమెతో చర్చ చేసి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బయట ప్రవర్తన అలా ఉంది కాబట్టి సెకండ్ ప్రవర్తన అలా ఉండకూడదు. ఇది నా ఆశ. మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన వృత్తిలో, వీటన్నిటిలో మనం ఒక ప్రత్యేకతని కనపరచాలి. ఇంకా దండాలు పెట్టించుకునే దగ్గరే, ఇంకా మనుషులను బట్టి, డబ్బులను బట్టి లెక్క చేసే విధానంలో మనం ఉంటే ఎందుకు ఇది సెకండ్ హ్యాండ్, ఎందుకని 25 ఏళ్ళు అనుకున్నాను. ఆ కట్టతే ఉండాలి పనులన్నీ కూడా. అందుకని ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే రేపు వచ్చిన మందిరానికి వెళ్ళి కూడా మన ప్రవర్తనలో ఆ రకంగానే ఉంది. చాలా కష్టం. గమనించండి, దేవుని స్వరానికి, దయ్యపు స్వరానికి మధ్యలో ఏం తెలియాలి? ఇప్పుడు మనకి
ఆ తేడా మనకి తెలియాలన్నమాట. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెదకుచు తిరుగుతున్నాడు. వీరికి ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అనేం లేదు, ఎవరినైనా పడేస్తారు. సుశాంత్ నీ పని ఏంటంటే పడైపు అన్నమాట. సుశాంత్ నీ పని ఏంటంటే పడైపు. ఎవరు వీడు? సాత తెలుసా? ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? అయ్యిందా బ్యాగ్ ఎక్కడుంటాడు? ఎక్కడైనా ఉంటాడు. ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగేయాలా అన్నట్టు చూస్తాను. అందుకని మనకు ఎటువంటి బుద్ధి ఉండాలంట? స్వస్థ బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా మనము ఉండాలి. అప్పుడే దేవుని చల్లని మెల్లని స్వరాన్ని మనము వినగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మనం వినగలమో, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక లేదా దర్శనాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారు అవుతా ఉంటాం. లేదు, ఎంతసేపు మనమే మాట్లాడుతున్నాం అనుకోండి, దేవుణ్ణి మాట్లాడలేకుండా మనమే మాట్లాడతాం కదా. ఏం చెప్పారు మీకు? ఆ క్వైటిట్యూడ్, ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఏ రీతిగా ఆయన స్వరాన్ని మనం వినాలో మనం నేర్చుకోవాలి. కానీ స్వరాన్ని వినకుండా మనమే ఆయన చెప్పడానికి ప్రయత్నించాము అనుకోండి, చెప్తాము దేవుడికి ఏదో వస్తుందో తెలియదా? తెలుసుగా. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారో దేవుడికి తెలియదా? తెలుసుగా. మన పనికి యథార్థంగా దేవుడి పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం కనపరచటం, విశ్వాసంతో మనం ప్రార్థన చేయటం, యథార్థంగా ఎదురు చూడటమే మన పని తప్ప దేవుడికి చెప్తా ఉంటాం, అలా చేయి, ఇలా చేయి, ఇలా ఉండు, అలా ఉండు, అలా చేసి అని చెప్తా ఉంటాం. లేకపోతే అందుకని ఎప్పుడైతే మనం వినటం నేర్చుకుంటామో, అనగా మనల్ని మనం ప్రత్యేకించుకొని ఈ లోకానికి వేరయ్యుండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి మనల్ని మనం యథార్థంగా కనపరుచుకొని వినటం అలవాటు చేసుకుంటామో, విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఉంటాడు. ఇది వినేవారికి తెలుస్తుంది, చెప్పేవారికి ఎవరు తెలుస్తుంది? వినేవారికి తెలుస్తుంది. చెప్పేవారు చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటారు, వినరు. నేను చెప్పేది అంటారు, వినరు. దేవుని విషయంలో కూడా అంతే, వినరు. వినకపోతే ఏమవుతుంది? దర్శనాన్ని పోగొట్టుకుంది. దేవుడు ఉద్దేశించింది ఏంటి? దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? అది నీ జీవితంలో అర్థం కాదు. దేవుడు ఒక ప్రణాళికతోనేగా జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో మనం రూపొందించక మునిపే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక ప్రణాళికతో, ఒక పర్పస్, ఒక గొప్ప ఉద్దేశంతో, లక్ష్యంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అదేంటో వీళ్ళకి తెలియదు. ఎందుకని? వినతో తెలియదు కదా. ఏలియా జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అనేక సందర్భాలలో దేవునికి విధేయుడై ఉంటున్నాడే కానీ, దేవుడికి భయం ఉంది కానీ మనుషులంటే కూడా భయపడుతూ ఏమైపోయారు? రాణి బెదిరించిందని చెప్పేసి ఆ కేరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా నిరసించి కూర్చున్నారు. కానీ అక్కడికి ఎప్పుడైతే దేవుడు ఆహారాన్ని పంపాడో, ఆహారాన్ని తిన్న ఏలియా బలం పొందుకొని ఆ రాణిని సైతం ఎదిరించడానికి బయలుదేరాడు. ఏలియా జీవితంలో వినటం అనేది మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా ప్రతిదీ కూడా వినటం అలవాటు చేసుకున్నాడు. అనుగుణంగా దేవుని దర్శనం ఏంటో అర్థమైంది. మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనంలో చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ధ్వని ఎవరికి పోతుంది? ఆ తర్వాత వచనంలో గమనించాలి. ఈ వచనంలో తర్వాత భాగం కూడా చదవండి. భోజనం చేయమని అహాబు
ఆహాబుతో చెప్పాడు. ఆహాబు భోజనం ఎందుకని చేయకుండా చాలా కాలంగా వర్షం లేదు. వర్షం పడే విధంగా ధ్వని పుడుతూ ఉంది. మేఘాల ధ్వని నాకు వినపడుతూ ఉంది. ఎంతకు ఆహాబు కనపడిందా? అది ఆహాబు వినపడలేదు. ఇతను శిష్యుడికి వినపడిందా? అది కూడా వినపడలేదు. ఏం చేశాడు? వినపడుతుంది. అంటే ఏంటి ముందుగానే దేవుడు ఏం చూపించాడు? ఏంటి? దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో చాలా స్పష్టంగా వినపడుతూ ఉంది వర్షం పడుతుంది అంతే. కానీ జనాలకి ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ కనపడలేదు. ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ వారికి కనపడలేదు. విస్తారమైన ధ్వని పుడుతూనే ఉంది. ఇది దేనికి సూచన? విస్తారమైన వానకు సూచన. అందుకని ఆ తర్వాత వచనాలు మనం చూడగలిగితే మోపైన వాన అంటే మోపైన వాన. ఒక బకీటుడు వర్షం అనుకుందాం, పోయిన బకీటుడు నీళ్లు అకస్మాత్తుగా నీ మీద పడితే నీ పరిస్థితి ఏంటి? కంగారు పడతాను. ఒక పెద్ద 100 లీటర్ల డ్రమ్ము, 200 లీటర్ల డ్రమ్ము, దేవుడు 3 డ్రమ్ములు ఇచ్చాడు. మందిరం కట్టడానికి 3 డ్రమ్ములు దేవుడు ఎలా ఇచ్చాడంటారా? అయ్యగారు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు చెప్తారంటే ఈ మాట, ఈ ఏరియాకి ఎలాగైతే దర్శనం ఉందో ఆ దర్శనం అనుగుణంగా ఏమంటున్నాడు? మోపైన వాన పడుతుంది అంటున్నాడు. ఒక గడ్డి మొక్క ఎత్తుకోగలం కానీ అకస్మాత్తు నీ మీద పడితే ఏం పరిస్థితి? అటువంటి వాన నీ మీద పడితే ఏంటి పరిస్థితి? కంగారు పడతాం లేదా? అటువంటి వాన పడుతుంది. ఇంతవరకు వాన లేదనుకుంటున్నారేమో, అటువంటి వాన దేవుడు కురిపించబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యుడు పంపాడు. శిష్యుడు పంపి ఏమంటాడు? నువ్వు వెళ్ళి తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాజు ఆస్థానంలో ఉన్నారు. పైకి ఎక్కుతున్నారు, వస్తున్నారు. రాజు ఆస్థానం అంటే ఎలా ఉంటుంది? రాజుగారి ఆస్థానం అంటే చిన్నగా ఉంటుందా? రాజుగారి ఆస్థానం అంటే ఎంత ఉండాలి? మళ్ళాగా 12 అడుగులు 13 అడుగులు ఒక ఎత్తు ఎంత ఉంటుందో రాజుగారి ఆస్థానం అంటే. అప్పుడు దీని గురించి మనకు చట్టం వస్తుంది. చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి, వాటి మీద స్లాబ్ ఉంటుంది. వీటన్నిటి కూడా దీన్ని ఎక్కాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకి మెట్లు కావాలి. ఒకసారి ఎక్కితే కనపడలేదు. అలా ఎన్నిసార్లు ఎక్కాడు శిష్యుడు? 7 సార్లు ఎక్కారు. ఎక్కలేదు. కారణం ఏంటంటే నేను 3 అంతస్తులు ఎక్కాల్సి వచ్చేది. మనకు 3 అంతస్తులు లెక్క పెట్టుకునేవాడు. 78 మెట్లు, అక్షరాల 78 మెట్లు. ఈ 78 మెట్లు ఎక్కుతున్నప్పుడు కొంత బాధ అనిపించేది. సరే ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ అనుకునేవాడు. ఎక్కుతున్నప్పుడల్లా అనిపించేది, ఎప్పుడు ఈ మెట్లెక్కే బాధ తప్పటి అనుకునేవాడు. 78 మెట్లెక్క మామూలు విషయం. ఆఖరికి ఇస్త్రీ చేసేవాడిని రమ్మంటే నాకు ఎప్పుడు రాలేమంటే, నిన్నవాపు కింద రమ్మంటే నాకు అంత ఎప్పుడు రాలేదు సార్. ఆఖరికి కింద నుంచి నేనే భుజం మీద నిన్నవాపు కింద పెట్టుకుని ఎప్పుడు మోసనోడి గారు 3 అంతస్తులు ఎక్కాలి ఎక్కువ అయిపోయింది. కోర్టు ఇక్కడ ఉన్నారు అన్నట్టుండే. అందుకని ఒకసారి కిందకి వెళ్తే అన్ని పనులు చూసుకొని సాయంత్రానికి ఎప్పుడుకో రాత్రి ప్రార్థనగా ఎప్పుడుకో కానీ పైకి వెళ్ళేవాళ్ళు. ఎందుకని పైకి వెళ్తే మనకి కిందకి రాలేదు. ఇది ఏమైనా పాల డబ్బానా లేకపోతే చిన్న పాలు పోసిన వాటిలో పైకి పాలేసిన వాటిలో పైకి లేకపోతే పురుగులు పాలేదు. మనుషులుగా ఇద్దరు రావాలి చిన్న చెప్పలేము, చిన్న పైకి వేసిన. కానీ ఒక్క పరిస్థితుల్లో దేవుడు వాటన్నిటిని తీసుకుంటాడు. ఎక్కే బాగలేదమ్మా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రోడ్డు నుంచి ఇంట్లోకి ఇప్పుడు మనం ఎక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడం అంటే తప్పు కాదు. కారణం ఏంటంటే ఎక్కడం మానేశాడు. సాధారణంగా శిష్యుడికి ఎక్కుతున్నాడు కానీ ఏం కనపడుతున్నారు? వర్షం వచ్చే సూచన అయితే ఏమీ కనపడలేదు. కానీ ఏం ఏమంటున్నాడు? ధ్వని వినిపిస్తున్నారు. ఎవరికి వెళ్తుంది? చాలా జాగ్రత్తగా గమనించండి.
ఎవరైతే దేవుని మీద ఆనుకొని దేవుని మీద విశ్వాసం నుంచి జీవిస్తారో వారికి దేవుడు దర్శన రీతిగా వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కోటూరు ప్రాంతంలో స్వార్థ ప్రకటన అనుకున్నాను కానీ సంఘ పరిచర్య దర్శనం కానీ సంఘ పరిచర్య దర్శనం మా నాన్నగారు ఏమీ లేదు రోజున ఆయన యాంప్లిఫైర్, డ్రమ్ము, 10 కుర్చీలు ఇవన్నీ తీసుకొచ్చి చేపలు ఇవన్నీ తీసుకొచ్చినాను. అక్కడ జనాల ద్వారా లేదు. నేను ఎవరినప్పటికీ సువార్చికుంది 4 రోడ్ల మధ్య నలుగురు దగ్గరికి వెళ్ళి ఆ పొలాల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పుకునేవాడిని. సంఘ పరిచయం లేదు మాకు. కానీ అయ్యగారు చూశారు ఆ రోజు. ఆయన దర్శనం అది. కానీ ఈరోజు ఆయన లేకపోవచ్చు, మా నాన్నగారు లేకపోవచ్చు. సంఘాలు వాటిని అనుభవిస్తుంది. ఆ కుర్చీలే, ఆ చాపలే, ఆ కొండే, ఆ చూసిన ఏమనుకునే వాళ్ళంటే ఒక పెద్ద గుడికి కావాల్సిన సామాన్లు నీ దగ్గర అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక సంఘంలో ఏ రోజుల్లో అయ్యగారు నాకు 3 యాంప్లిఫైర్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకటేమో హ్యాండ్ మైక్, 2 యాంప్లిఫైర్లు, 2 మంది. ఇది 4 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఎలా చూశారు? 7 సార్లు ఎక్కిన మీకు కనపడలేదు కదా. ఏమి కనపడింది? ఏమి ధ్వని వినపడుతుంది. వర్షాన్ని చూశారు. అలాగే దర్శనాన్ని మనం చేతపరచుకొని వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఏదో మనం గొప్పవాళ్ళని కాదు, మనం ఒక జ్ఞానవంతులు లేకపోతే వీళ్ళు శూరులు అని కాదు. ఇది దేవుని దర్శనం అంటే. కేవలం స్వార్థ పరిచర్య ఉన్న రోజుల్లో మన అందరూ ఇవన్నీ ఇచ్చింది. నేను కూడా ఇవన్నీ మనకు అవసరం, ఎన్ని డబ్బులు నుంచి అనుకున్నాను నేను. కానీ ఈ రోజున అవే ఉన్నాయి దగ్గర. ఆ హ్యాండ్ బైక్ ఈ రోజుకి మన ఎప్పుడు మన డిసెంబర్లో మనమే బ్యాక్కున్నారు. ఇంకా ప్రమాణంగా చేస్తున్నాం. ఎప్పుడు అన్నింటికి హ్యాండ్ బైక్ 2 సంఘాల్లో 2 హ్యాండ్ బైక్. మొన్న కూడా కన్నాలో మందిరంలో వాళ్ళు మైక్ పెడుతున్నారు. నిలబడి చాలా ప్రయత్నించారు కానీ నేను పెట్టాలని నేనే పెట్టుకోవాలి. దూస్తాను చాలా పెడతాను కానీ మైక్ పెట్టలేదు. ఎందుకంటే చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. చూసేవాడిని అవట్లేదండి. నా పర్లేదు కదా నేను పెడతానని చెప్పి ఆ రీతిగా ముందుగానే సంఘం లేకముందుగానే సంఘం లేకపోయినా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి వచ్చేయి పాపకు వర్షం 30వ వర్షం కొనసాగుతుంది. అంటే గమనించండి, ఈ వినతో కనుక మనం అలవాటు చేసుకోగలిగితే దేవుని దర్శనం ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుడు ఆ రీతిగా మన వినికిడిని దీవించాలని ఆ రీతిగా మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే వినతం మాత్రమేనా? చెవులు ప్రత్యేకించాడు ముందుగా. ఆ తర్వాత ఏం ప్రత్యేకించాడు? కుడి చెయ్యి కూడా ఈ పొట్టేలు రక్తాన్ని రాశారు. అంటే కుడి చేతిని కూడా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. అంటే గమనించండి, మన వినికిడిని దేవుని కోసం, మన చేతలను కూడా దేవుని కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రత్యేకించుకోవాలి. మనం చూడగలిగితే చాలా స్పష్టంగా గమనించండి, మనం వినటం మాత్రమే కాదు, వినువారం మాత్రమే కాదు, చేసే వాళ్ళగా కూడా మనం ఉన్నాం. వినటం మాత్రమే అంటే ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా నువ్వు ఇంకా మంగళవారాలు శుక్రవారాలు పాటించాలనుకో నువ్వేం కదా ఇక్కడ. అందుకనే దేవుని మాటలు వినకపోవడం ఎలాంటిదంటే సోది చెప్పడంతో సమానం. వినకపోవడం అంటే సోది చెప్పించుకుంటే ఎంత పాపమో, ఎంత భ్రష్టత్వమో ఆ విషయాన్ని సమూయేలు ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలుకు సమూయేలు ప్రవక్త చెప్తూ ఉంటారు, నువ్వు దేవుని మాటలు వినలేదయ్యాను, వెంటనే నువ్వు చెయ్యాలిగా. నేను చెప్పింది ఒకటేమి, ఇక్కడ అన్ని మాటలు విని అన్ని వెళ్ళి ముక్తాలు చూసాము. ఇక్కడ ఇన్ని మాటలు విని మళ్ళీ వెళ్ళి రంగురాలు నేను ఆశ్రయించాను. ఇక్కడ ఇన్ని మాటలు విని మళ్ళీ దెబ్బలు, చెంపలు, గ్లాసులు, పళ్ళాలు పట్టుకున్నాను.
ఏం పని చేస్తుంది? నువ్వు వెళ్తున్నావు చేయట్లా. మనం వినేవారు మాత్రమే కాదు, చేసేవారు కూడా ఉండాలి. అనగా దేవుని కార్యాలను చేసేవారంగా మనం ప్రతిష్ఠించుకోవాలి. అందుకని ఏం చేశాడు? కుడి చెయ్యి బట్టల వేలుకి ఏం చేశాడు? ఆ పొట్టేలు రక్తాన్ని రాశాడు. అంటే నా యువర్ రైట్ హ్యాండ్ ఈజ్ కాన్సిక్రేటెడ్. ఇది ప్రత్యేకించబడింది, ఇది అభిషేకించబడింది. అయితే ఇప్పుడు దేనికోసం వాడబడానికి? దేవుని కోసమే వాడబడాలి. ఈ క్రియలు ఎవరి కోసం ఉండాలి? దేవుని కోసమే ఉండాలి. మనుషుల మెప్పు కోసం కాదు, కానీ దేవుని కోసమే ఈ క్రియలు ఉండాలి. అందుకని మనం చేసేవారంగానే ఉండాలి తప్ప విని వదిలేసే వారంగా మాత్రం ఉండకూడదు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవగలము. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యములను సాత్వికముతో అంగీకరించడం మాత్రమేనా? వింటున్నాం, వాక్యానికి లోబట్టం మాత్రమేనా? మరి ఏం చేయాలి? వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నవారు మాత్రమే అనుకుంటున్నాం, వాక్య ప్రకారం మనం జీవించలేదు అనుకో. అవును, వాక్య ప్రకారం జీవిస్తామని సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం చెప్పాలి కదా, మరి దేవుడు తీసుకుని సాక్ష్యం చెప్తున్నాను. ఎక్కడ చెప్పాలి? నువ్వు అర్థాలతో చెప్పాల్సిన సెకండ్ చెప్పాలి. అవును, కానీ నువ్వేమనుకుంటున్నావు? వేపరంలో ఉన్నావు, నేను సాక్ష్యం చెప్పాను, మంచిగా అనుకుంటున్నాను. మా అక్క ప్రార్థన చేసింది, నాకు కరోనా తగ్గింది. మీ అక్కకు మారు మనసు లేదు, నీకు అస్సలు లేదు, ఉత్తర పోస్ట్ లేదు. నువ్వు ఎక్కడ చెప్తావా సాక్ష్యం? పరిచయం చేసుకున్నాను ఆ సంఘంలోకి. మా అక్క ప్రార్థన చేసింది, మా అక్క కోడి, మీ అక్క ప్రార్థన చేస్తే మీ అక్క ఎక్కడ ఉంది? అక్కడికి చెప్పు సాక్ష్యం. ఉంటే సాక్ష్యం మీ అక్క. నువ్వు కూడా అక్కడికి ఏం చెప్పచ్చు? ఇద్దరు దొంగలే కదా, సంఘాన్ని జరుపుకోవాలి. చిన్నలాగా ఏర్పడచ్చు, కానీ కమ్స్ టు మినిస్టర్ అండ్ వెరీ సీరియస్. చాలా చాలా నిబద్ధత, నిష్ట, నిర్మాణం ఇవన్నీ పక్కా ఉండాలి పరిచయం. లేకపోతే పరిచయం మీకు అనవసరం. సాక్ష్యాలు ఏమో అందరూ వచ్చి వాక్యం పంపించారు. జనాభా పరిస్థితి పరిచయం వచ్చి 7 మాట మాట్లాడేది ఎలా ఉంటుంది? అది మాట్లాడుతున్నంతసేపు అది సిగరెట్ అక్రమం అవుతాంటే నువ్వు చేసేది మాత్రమే. నువ్వు ఏదో బినామీ అవుతున్నావు. నువ్వు వచ్చి అసలు వృత్తితో పోటీ పడి వచ్చి ఫీలింగ్ చేస్తూ ఉంటుంది. జనాభా ఎక్కువ ఇలాగని బైబుల్ మిషన్ అమ్మగారు వాళ్ళకి అంటా ఉంటుంది. నువ్వు చెప్పుకున్నంతసేపు ఏమనుకుంటే ఎంత బినామీ కాదు. అందుకని చాలా జాగ్రత్తగా మన మాటలు ఏంటి, ఏం వింటున్నాం, మీరు వదిలేస్తున్నామా, వీటిని ఆచరణలో చాలా జాగ్రత్తగా గమనించాం. అసలు వీటిని అనుసరించే విధానంలో మనం ఉన్నామో లేదో కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకనే మనం చూడగలిగితే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై. అంటే ఏంటంటే ఇప్పుడు విని వదిలేస్తే మనం ఏం చేసుకుంటున్నాము? మోసపుచ్చుకుంటున్నాము. విన్నాం, దీనికి తగినట్టుగా రియాక్ట్ అవ్వాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు, ఆ రోజు వాక్యానికి తగినట్టుగా నువ్వు స్పందించకుండా లోక ఆచారంలో కూడా వెళ్ళిపోయావు అనుకో, అది ఏం చేస్తావు అనుకున్నావు? వాక్యాన్ని తగ్గట్టు ప్రవర్తించలేదుగా.
అతను ఏం చేసుకున్నట్టు మోసం చేసుకున్నావు. ఇది నువ్వు మోసం చేసుకోవడానికి 20 సంవత్సరాల తర్వాత మందిరానికి రావచ్చు. నీ విధానాలు, నీ విగ్రహారాధన, నీ శకునాలు, నీ అన్య ఆచారాలు, ఇవన్నీ చేసుకోవడానికి నువ్వు ఎక్కడికి రాకపోతే అవసరం ఉపయోగం లేదు. ఎందుకని విని కూడా మనం అలా చేశాము. పిల్లలు బాధపడతారని అందరూ కట్టుకుంటున్నారు. ప్రార్థన దేవుడు పెట్టుకున్నాం ఇంట్లో ప్రత్యేక ఉండలేదా మన ప్రార్థన రేపు వచ్చిన వాళ్ళు కాంకులు పెంచుతున్నారు, వాళ్ళు పెంచుతున్నారు. మన పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, డిస్కరేజ్ అవుతున్నారు అని చెప్తే ఏం కావాలి? ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కావాలన్నారు. అక్కడ ఉన్నాయి మంచి మంచి అక్కడ దేవుడు 90 మంది 70 మంది ఎత్తుకుంటున్నారు. దీనికి ప్రత్యేకించి చూడమనేది మనకు నేర్పించింది. ఒకటి గమనించుకోండి, పిల్లలకు నువ్వు నేర్పగలవు, కానీ వాళ్ళ చేత మాన్పించడం. ఏం నేర్పుతున్నావు? నువ్వు నేర్పగలవు, మాన్పించలేవు. అంటే నువ్వు ప్రార్థన నేర్పు, మాన్పించలేవు. నువ్వు పోటీకరణం నేర్పు, మాన్పించలేవు. నువ్వు సాక్ష్యాన్ని నేర్పు, మాన్పించలేవు. జీవితంలో మాన్పించలేవు. ఏం నేర్పుతున్నావో చూసుకోవచ్చు. ఏం నేర్పుతావు? గుడ్డోడు దారి చూపిస్తారా? ఇది ఇంకో పరిస్థితి. ఏం నేర్చుకున్నాను? ఇదే నాకు నేర్చుకున్నాను. నేను కొంతమంది కొట్టుకోవాల్సి దీన్ని బయట చెప్పండి. నేను వాకిన తర్వాత అలవాటు చేస్తాను. అంటే నేను బోధించేటప్పుడు నేను వాకిన తర్వాత అలవాటు చేస్తుంది. ఎందుకంటే దీన్ని బయట చెప్పే వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరు తర్వాత ఉంటారు కదా, తీసేసి గట్టి గట్టి వచ్చేసి పొగేసి ఒకరికంటే ఒకరు డామినేటింగ్ వాయిస్ వచ్చేసి ఎందుకు రావాలి? నేను వెళ్ళిన గంట ప్రసంగానికి వాళ్ళ ఎందుకు తేడా తీసుకురావాలి? అదే నా చేత భారతదేశాలు గారు నా సంఘ సభ్యులు గారు వాళ్ళలో ఎందుకు నేను డిఫరెన్సెస్ తీసుకురా? అందుకని నేను తర్వాత మాట్లాడు పాట పాడితే పాట పాడినట్టు ఉండాలి. కొంతమంది పాటలైనట్టు ఉండదు. వాక్యం జరిగినా సరే పాటలైనట్టు ఉండదు. వాక్యం జరిగినట్టు ఉండాలి. చాలా స్పష్టంగా దిస్ కమ్స్ త్రూ ప్రాక్టీస్. అభ్యాసం అలవాటు అవ్వాలి. ఏం నేర్పుతున్నాను మనం కాబట్టి నేర్పుతాను, కానీ మాన్పించలేదు. కాబట్టి మంచిగా నేర్పుతాం, మంచిగా నేర్పుతాం, మాన్పించాలి. విత్తనం ఒకటైతే చెట్టు అంటే రూట్ ఏ ఉంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. ఫ్రూట్ చూసి రూట్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఈ రూట్ అంత భయంకరమైంది. ఈ రూట్ అంత కొలతను అర్థం చేసుకోవచ్చు. కనుక వాక్యాన్ని విన్నవారు మాత్రముగానే ఉండి చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళంగా ఉంటాం. 23వ వచనం, ఎవరైనా వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెత్తి వాడు వెంటనే నరసును కదా. చాలా జాగ్రత్తగా అర్థంలో సహజ ముఖాన్ని చూసుకుంటాడు. పక్కన వెళ్ళి వాక్యాన్ని వింటాడు. ఎంతసేపు బాగానే ఉంటుంది, విన్నప్పుడు ఉద్యమంగానే ఉద్రేకంగానే ఉంటుంది. కానీ బయటికి వెళ్ళాక అలా ఉంటే మనసు. ఎందుకంటే మనమే దేవుణ్ణి ప్రతిబింబించే వారిగా ఉండాలని ప్రత్యేకత. కేవలం యాజకుడికి మాత్రమే కాదు, చెవి మీద రక్తం పోసి, చేతి బొట్టల వేలు మీద రక్తం పోసి, కాలి బొట్టల వేలు మీద రక్తం పోసి
ప్రత్యేకించింది, ప్రతిష్ఠించింది కేవలం యాజకులు మాత్రమే కాదు, మనకు కూడా ఆ ప్రత్యేకత వర్తిస్తుంది. కనుక మనం వినేదాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మనం చేసే వాటిని బట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 25వ వచనం, అయితే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండేవాడు వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. వాళ్ళలో ఎప్పుడో రేటు చేశాను కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. బాగోతుంది. చర్చ్ యూనివర్సిటీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. పార్టీలో చెప్తూ ఉంటే అస్త్రాలన్నాయి తీసుకుని చేసుకొని దగ్గరికి వ్యవస్థలు రాత్రి జరుగుతుంది. ఎవరైనా చదువుతామంటే పొద్దున్నది పట్టాలు ఎక్కడ ఉంది అరిస్తూనే మీ కాంబినేషన్ తెలుస్తున్నారు. వాస్తవానికి జనాలు అంటారు నేను కన్నాలో పనిచేస్తాను, నేను పనిచేయదు. నేను అక్కడ కూడా పనిచేయను, మీకు తెలుసుకోలేదు. నేను అక్కడ కూడా పనిచేయలేదు. అక్కడ కన్నాలు ఎలా ఉండాలి, పక్క తెలుగుదేశంలో పాట పాడుతూ ఉండాలి. ఏది కూడా కారణంలో పనిచేసి వస్తాను కదా, మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం కదా, పురుగు పాటలు పాడుతూ ఉంటాం. అందుకని ఏడు పద్యాలు పాట అనుకుంటా ఉంటాను. నేను అనుకోనుగా, నేను అరవలుగా ఏం చెప్పాలి, అరవకపోతే పాట పాడకపోతే జనాలు ఎలా అనుకున్నాను. అక్కడ పనిచేయాలి. మరించడానికి యథార్థంగా నమ్మకంగా పనిచేసుకొని చూసుకోవాలి. జనాలు ఎవరిపోతారు అప్పుడే పని అనిసుకోవడం. వాళ్ళు అనుకుంటారు అరవకపోతే తెలియదు, పాట తెలియదు, సిటీలో ఉంటారు అనుకుంటారు. అని వాళ్ళు అనుకుంటారు. ఒక విషయం ఏంటంటే మనం ఎక్కడ ఉంది రూల్స్ మాట్లాడితే ఎంత ఉంటుంది. పట్టణాలకే పనిచేసాను నేను, అది ఇది నేను హైటెక్ అంటే రూల్స్ మాట్లాడితే కష్టం. అందుకని ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో మన క్రియలు కూడా ఆ రీతిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం గమనించగలిగితే ఎప్పుడైతే మనం విన్నదాన్ని మనం చేయలేదనుకోండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషే ప్రాక్టికల్ గా చూపించాడు ఎలా ఉండాలి, యాజకుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని కూడా చూపించాడు మోషే. కానీ వీళ్ళేం చేశారు, 10వ అధ్యాయంలోకి వెళ్ళేపాటికి నాదాబు, అబీహు, అహరోను కుమారులు ఏం చేశారు, కోపాకి చాటు పట్టుకొని ఇది కూడా ఆజ్ఞను వేరే కట్టిని తీసుకోవచ్చు. ఇది చాలా భయంకరమైన పాపం. అందుకని మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఇక్కడ సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఇశ్రాయేలీయుల రాజైన మొదటి రాజైన సౌలు జీవితంలో కూడా అదే జరుగుతుంది. 15వ అధ్యాయంలో